నీళ్ళు మసలో పెట్టిన నీళ్ళల్లో జొన్న పిండి వేసి కొంచెం సాల్ట్ వేసి కలపాలి మంచిగా. ఇట్లా మంచిగా జిగురు వస్తుంది అన్నట్టు పిండి బాగుంటుంది. నీళ్ళు కొంచెం మసలాలి. జొన్న పిండి వేసి కొంతమంది సాల్ట్ వేసుకోకున్నా ఏం కాదు, కానీ నేను వేసిన కొంచెం. ఇట్లా పేపర్ పెట్టుకొని ఈ పైన ఒక పేపర్ వేసుకోవాలి, కింద ఒక పేపర్ వేసుకోవాలి. పూరీల కర్రతో దడుచుకోవచ్చు. కొంచెం ఆయిల్ పెట్టుకోవాలి పేపర్కి. కొంచెం ఈ పేపర్ కూడా కొంచెం. ఈ పిండిని ఇట్లా మంచిగా ముద్ద పిసుకోవాలి, పిసుకుడు పడేటట్టు. కొంచెం చేయితోటి ఇట్లా అనుకొని కొద్దిగా ఈ పేపర్ దీని మీద వేసుకోవాలి. ఇట్లా వేసుకొని కొలతను ఎట్లా అంటే సూపర్ వస్తాయండి రొట్టెలు. కలగకుండా రౌండ్గా అనుకోవచ్చు. ఇట్లా పేపర్ తీసుకోవాలి. ఇగో ఇట్లా పల్సగా ఆకులాగా వస్తాయి రొట్టెలు, బాగుంటాయి. ఈ పెంక వేడయ్యాక ఆ రొట్టె వేసుకోవడం. పిండి చల్లారకుండా ఇట్లా మూత పెట్టుకోవాలి. కొంచెం వేడిగా ఉంటుంది అన్నట్టు. ఒక్కొక్క ముద్ద ఇట్లా చేసి పెట్టుకోవాలి పక్కకు. రొట్టెని వేసుకొని మూత పెట్టుకోవాలండి దాని మీద. తిప్పేసుకొని కాల్చుకుంటే రొట్టె రెడీ. చూడండి మంచిగా బొంగుతాయి గోధుమ రొట్టెలాగా. రొట్టె రెడీ అయిపోయింది. ఇంకొకటి అందరికీ చేయొచ్చు అనుకోండి, కానీ నాకు తోచింది నేను పెడుతున్నా. ఒకవేళ మంచిగా చేసిన వాళ్ళు నా రొట్టెల విషయం ఎక్కిరించి పెట్టకండి. బాయ్. చూడండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.